బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ప్రయాణిస్తున్న కారు మరో వాహనాన్ని ఢీకొట్టిందా, అసలేం జరిగింది, ఇది ప్రమాదమా లేక మరేదైనా జరిగిందా అనే అనుమానాలు వస్తున్నాయి. లాస్య నందిత కారు ప్రమాదంపై పూర్తి విషయాలు ఇంకా తెలియనప్పటికీ అదుపు తప్పి రైలింగ్ ను ఢీకొట్టిందని భావిస్తే కారు పల్టీలు కొట్టాలి కదా అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైలింగ్ ను ఢీకొట్టడానికి ముందే కారు ముందున్న మరో భారీ వాహనాన్ని ఢీకొట్టి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మీటర్ బోర్డు 100 కిలోమీటర్ల వద్ద అయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో దర్యాప్తులో ఏం తేలుతుందోనని బీఆర్ఎస్ శ్రేణులు, ఆమె అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు లాస్య నందిత ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలనే డిమాండ్లు వస్తున్నాయి. అనుమానాలు వస్తున్నందున సీబీఐ విచారణ జరిపించాలని న్యాయవాదులు కోరుతున్నారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిసి లేఖ ఇచ్చారు. లాస్య నందిత వరుసగా ప్రమాదాలకు గురైందని, కావున ఈ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని లాయర్ తెలిపారు. లాస్య నందిత మృతిపై విచారణ జరిపించాలని కోరుతున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై కొన్ని అనుమానాలు ఉన్నాయి. దీనిపైన సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలంటూ రాజేష్ కుమార్ అనే ఒక పొలిటికల్ అడ్వకేట్ కొంతమంది రిప్రజెంటేటివ్స్ కి ఈ లేఖను పంపించడం జరిగింది. మనకు చేతిలో కనబడుతోంది టు ది హానరబుల్ గవర్నర్ ఫర్ ది తెలంగాణ స్టేట్ అంటూ ఒకటి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటూ ఒకటి, డీజీపీ తెలంగాణ డీజీపీకి ఒకటి, కాపీ టు హానరబుల్ స్పీకర్. ఈ నలుగురు ప్రజాప్రతినిధులకు, ఉన్నత హోదాలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థ అధికారులకు లాస్య నందిత చనిపోయినటువంటి మరణం పైన సిబిఐ ఎంక్వైరీ నిర్వహించి ఆ వాస్తవాలన్నీ కూడా వెనక్కి తీయాలంటూ కూడా రాజేష్ కుమార్ ఇచ్చినటువంటి ఫిర్యాదు. సో ఎలాంటి డౌట్స్ ఉన్నాయి, ఎందుకు సిబిఐ ఎంక్వైరీ కోరుతా ఉన్నారనే దానిపై కూడా రాజేష్ కుమార్ అడ్వకేట్ని అడుగుతారు. మీరు ఇచ్చినటువంటి ఈ రిప్రజెంటేషన్ లో మీకున్నటువంటి అనుమానాలు ఏంది ఈ యాక్సిడెంట్ కేసులో? ఇప్పుడు మనకని కాదండి, ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము, ఉమెన్ రిజర్వేషన్ బిల్ పాస్ అయింది. అవుట్ ఆఫ్ 119 తెలంగాణ ఎమ్మెల్యేలో ద యంగెస్ట్ ఎమ్మెల్యే 35 ఆ ఏజ్ లో అన్మ్యారీడ్ పర్సన్. దీని వెనకాల సికింద్రాబాద్ కంటోన్మెంట్ జైల్లో వాళ్ళ ఫాదర్ చనిపోయి 1 year అయింది. దాని మీద చాలా మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు, ఎయిదర్ ఫ్రమ్ ఎనీ పొలిటికల్ పార్టీ. వీఆర్ నాట్ క్లెయిమింగ్ ఎనీ పొలిటికల్ పార్టీ హియర్, but there might be an individual involvement in this accident, and idokka accident unnatural accident okay వాస్తవమే. కానీ మనం చూసినాం ఇంతకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గాని పొలిటికల్ చాలా యాక్సిడెంట్స్ లో దెర్ ఆర్ సమ్ యాంగిల్స్ టు లుక్ ఆఫ్టర్ దట్. ఇక్కడ చూస్తే మనకు జనవరి 2024 లో లిఫ్ట్ యాక్సిడెంట్ అయింది కంటోన్మెంట్ జోన్ లోనే, ఓకే. అండ్ 13 ఆఫ్టర్ కేసీఆర్ సభ నల్గొండలో, మనకు చెర్లపల్లి నల్గొండలో దెర్ ఈజ్ ఎన్ స్మాల్ యాక్సిడెంట్, ఓకే. మళ్ళీ 10 రోజుల వ్యవధిలోనే ఇది ఇక్కడ ఒక యాక్సిడెంట్. సో దేర్ ఆర్ సమ్ స్పెక్యులేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అండర్ జనరల్ పబ్లిక్. ఏదైనా కుట్ర జరుగుతోంది లాస్య నందిత వెనుక? No, we are not pointing anyone, but it has to be inquired by the State Vigilance Commission or ACB or any investigation agency which is headed by the central government to look after the issue. ఎందుకంటే ఇక్కడ ఒక లేడీ, ఎస్సీ సామాజిక వర్గం చెందిన పర్సన్, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ లేడీ, యంగెస్ట్ పొలిటీషియన్. వీ నీడ్ టు లుక్ ఆఫ్టర్ దట్, ఎస్పెషల్లీ ఆన్ ద వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ ఇన్ దిస్ ఇన్సిడెంట్, ఓకే. నిజంగా యాక్సిడెంట్ విల్ లీవ్ ఇట్, otherwise we need to inquire into the 360 angles with respect to this accident. అది ఎక్కడ కూడా కుట్ర జరిగినట్టు, ఏదో ఎవరైనా దాడి చేసినట్టు, ప్లాన్ ప్రకారంగా చేసినట్టు ఎక్కడ లేదు కదా. అంటే అన్యాచురల్ గా జరిగినటువంటి ప్రమాదం లాగానే కనబడుతుంది. We'll wait. We are seeking the investigation, కంప్లీట్ ఇన్వెస్టిగేషన్, నాట్ టు ద జస్ట్ ఎఫ్ఐఆర్ అలా కాకుండా ఇన్వెస్టిగేషన్ జరగాల. ఎందుకంటే we need to exact the facts after the investigation. ఎవరెవరికి కాపీస్ ఇచ్చారు, ఇప్పుడు ఏమని రిప్రజెంట్ చేస్తాం? అయితే ఇప్పుడు మన స్టేట్ ఫస్ట్ సిటిజన్ హానరబుల్ గవర్నర్ గారికి, సిబిఐ వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళకి ఒక ప్రొసీజర్ ఉంటుంది. యాక్చువల్లీ కాపీయే కాదు, వాళ్ళకి కోర్టు నుంచి డైరెక్షన్ వెళ్ళాలి. థర్డ్ వన్ ఈస్ డీజీపీ అండ్ ఫోర్త్ వన్ ఈస్ స్పీకర్. ఏమని రిప్రజెంట్ చేస్తా ఉన్నారు? యాక్చువల్ గా విత్ ఇన్ 1-2 months లో 3 to 4 యాక్సిడెంట్, అంటే 3 యాక్సిడెంట్స్ జరిగాయి. సో దీని వెనకాల ఏదైనా ఇంకా యాంగిల్ ఉందా, పొలిటికల్ కుట్ర ఉందా, ఏమన్నా ఉందా అని దాని ఇన్వెస్టిగేషన్ చేయమని తెచ్చాం. ఎంక్వైరీ వేస్తారా మీరు అడగడానికి? చేయాలండి. ఇప్పుడు ఒక రిప్రజెంటేషన్ వచ్చినప్పుడు యాజ్ పర్ 226 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దోస్ రిప్రజెంటేషన్. కంప్లైంట్ వస్తే దాని ఇన్వెస్టిగేషన్ 100%. ఇన్వెస్టిగేషన్ అనేది దేశంలో పెద్ద స్కామ్ లో మాత్రమే దిగుతుంది. మీరు చిన్న యాక్సిడెంట్ ని సిబిఐకి రిప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు వైఎస్ వివేకానంద హత్యలో సిబిఐ ఇన్వాల్వ్మెంట్ లేదా? సో మేబీ ఇట్ విల్ బికమ్ ఎన్ ఇష్యూ. గవర్నర్ కి, సిబిఐ అధికారులకు, హైదరాబాద్ లో ఉన్నటువంటి మిగతా దర్యాప్తు సంస్థలు అంతా కూడా రిప్రజెంట్ చేస్తూ దీనిపైన కొన్ని అనుమానాలు ఉన్నాయి. దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేపడితే లాస్య నందిత ఎందుకు చనిపోయిందని ఒక వాస్తవాలు కూడా వెలుగులోకి వస్తాయంటూ కూడా రాజేష్ కుమార్ అని ఒక న్యాయవాది రిప్రజెంటేషన్ చేశారు. చూడాలి దీనిపైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎలా స్పందిస్తుంది, ఆ రిప్రజెంటేషన్ తీసుకొని ఏదైనా ఆర్డర్స్ పాస్ చేస్తుందా అనేది చూడాలి. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్.